సో ఈ 3 నక్షత్రాల మీద కనుక గ్రహాలు ఉన్నట్టయితే అవి ఎలాగ రియాక్ట్ అవుతాయి అండ్ వాటికి ఎట్లాంటి ఎనర్జీ యాడ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు కుజ నక్షత్రాలు కదా ఈ 3 కూడాను, మృగశిర కానీ, చిత్త కానీ, ధనిష్ట కానీ కుజ నక్షత్రాలు. అంటే వాటిల్లో కుజుడికి ఉండే, అంటే మీ హారోస్కోప్లో కుజుడు ఎంత బలంగా ఉన్నాడో దాన్ని బట్టి, కుజుడు బాగా బలంగా ఉన్నాడు అనుకోండి, ఈవెన్ ద నక్షత్ర బిహేవ్స్ లైక్ అన్ అగ్రెసివ్ వన్. ఒకవేళ కుజుడు బలం తక్కువ ఉంటే పోటీతత్వం ఉంటుంది కానీ, బట్ అగ్రెసివ్నెస్ కన్నా కూడా ఓకే ఏదైనా అచీవ్ చేయాలంటే మనము కామ్నెస్తో కూడా చేయొచ్చు అని ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ షద్బల చూసుకోండి ఆఫ్ కుజ. ఆ నక్షత్రం మీద ఉన్న గ్రహము వెదర్ ఇట్ ఈస్ బిహేవింగ్ లైక్ అగ్రెసివ్ మోడ్లో ఉందా, ఇంటెలిజెంట్ మోడ్లో ఉందా, కానీ కాంపిటేటివ్ మోడ్లో మటుకు ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే కాంపిటేటివ్ మోడ్ అనేది ఉంటుంది. ఆ కాంపిటీషన్ కూడా సంబడీ ఫీల్ లైక్ వాళ్ళ అగ్రెషన్ చూపిస్తారు. కొంతమంది